హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు చింతకాయ చేపలు చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకుని చేపలను పక్కన పెట్టుకోవాలి. చింతకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బెండకాయలు, చిన్న చిన్న చేపలు. ఇలా శుభ్రం చేసుకున్న చేపలను, చింతకాయలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ చింతకాయలు మెత్తగా అయిన తర్వాత ఈ పేస్ట్ని ఇలా నలిగిందేమో చూసుకొని, చింతకాయలు ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని తీసుకుని ఇలా వేసుకొని ఒక గిన్నెలో ఇదంతా కలుపుకోవాలి. ఫిష్ ఈ పేస్ట్ని చేప ముక్కలకి పట్టేటట్టు అంతా కలుపుకోవాలి శుభ్రంగా. ఇలా కలుపుకున్న తర్వాత చింతకాయ పేస్ట్ చేపలు, ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అంతా కలిపి పెట్టుకోవాలి. ఇదంతా పేస్ట్ అంతా, ఉప్పు, కారం, పసుపు అన్నీ దీంట్లోనే వేసుకుని కలిపేసుకుని కొంచెం వాటర్ కూడా పోసుకొని స్టవ్ వెలిగించి ఇదంతా కలుపుకొని పేస్ట్ ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉడికేటప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుని ఇలా బెండకాయ ముక్కలు కట్ చేసిన ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఉడుకుతుండగా ముక్కలు వేసుకుని ఇదంతా ఎగిరే వరకు, వాటర్ అంతా ఎగిరే వరకు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు ఇలా వేసుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. చింతకాయ చేపలు చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న చేపలు, చింతకాయ ఎంతో రుచికరమైన చింతకాయ చేపల కూర చాలా చాలా బాగుంటుంది. చింతకాయలో సి విటమిన్ ఉంటుంది. ఇలా కూర దగ్గర పడిన తర్వాత వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మొత్తం వాటర్ అయిపోయే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చేపలు, చిన్న చిన్న చేపలు చింతకాయ కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తినడమే. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చింతకాయ చేపలు, చిన్న చిన్న వేడివేడి రైస్, చింతకాయ